నశించిన దాన్ని వెనక రక్షించడానికి లోకములకు వచ్చిన యేసయ్య నీ స్తోత్రాలు వందనాలయ్యా. పరమను విడిచి తండ్రి యొక్క లోకానికి వచ్చిన గొప్ప తండ్రి నీ స్తోత్రాలు వందనాలు. మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్నాం. నువ్వు మా పట్ల చూపిస్తున్న కృపా కనికరాన్ని బట్టి జాలిని బట్టి మా ప్రభా నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఏది అవసరమో సమస్తాన్ని సమయానుకూలంగా మీరు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న గొప్ప తండ్రి స్తోత్రాలు. తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవాన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో సత్యసువార్త సహవాసముగా చిన్నమందగా మమ్మల్ని ఇదిగో ప్రభు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నిలుస్తున్న సమయాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, నివాసాలను బట్టి, సమస్తాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా అనేక మంది మా ప్రభావ మా సహవాసంలో తండ్రి నెమ్మది లేనటువంటి జీవితాలు, అనారోగ్య పరిస్థితుల్లో వ్యాధులతో బాధలతో సతమతం అవుతున్నారు ప్రభా. వారిని అందరినీ ప్రభా ఇప్పుడే స్వస్థపరచమని కూడా అడుగుతున్నాం. తండ్రి మానసికమైనటువంటి ఆరోగ్యము, భౌతికమైనటువంటి ఆరోగ్యము, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యాలు మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. కాకపోతే వారిని స్తోత్రాలు వాళ్ళలో ప్రవేశించే యోగ్యులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాకపోతే నీ కొంటారు ప్రభు ఆనంద దినాలన్నింటిలో కూడా ప్రభు నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా అనేక మందికి మాదిరికరమైన జీవితాలు మేము జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యాలు మేము చదువుతున్నాం ప్రభా. వాక్యాన్ని బట్టి మా జీవితాన్ని సరి చేసుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. మీరే మాకు మార్గదర్శిగా ఉండండి తండ్రి. నీ మార్గాల్లో నడిచే వ్యక్తులుగా తండ్రి భక్తులుగా మమ్మల్ని నడిపించుకోమని కూడా అడుగుతున్నాం. గొప్ప నీ స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలనే ఉంచామా తండ్రి మాకు మాదిరిగా. ఆ జీవితాలు మేము వింటున్నాం ప్రభా. దాని ప్రకారం మా జీవితాలు మేము మార్చుకుంటాను నీ కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. ఉదయకాల సంఘాలు చేరి వచ్చిన సంఘాన్ని అంతటిని కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. రామకృష్ణ పెద్ద నిరువును కూడా నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. ఈ కృపలో ప్రభా అనేక మంది మా దూర ప్రాంతంలో మా బంధువులు మిత్రులు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా నీ కృపలో భద్రపరచు. నీ రెక్కలని అడిగందా వారిని భద్రపరచుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మేమందరం కూడా తండ్రి ఏకాత్మతో ఏక మనసుతో సార్వత్రిక సంఘముగా మా తండ్రి నేను స్తుతించి నేను ఆరాధించట్లో సహాయం చేయండి. ఏదైనా జరగబోయే కార్యక్రమాలు అనేక చోట్ల తండ్రి నీ ఆరాధన జరుగుతున్న వారి మధ్యన మీరు ఉండండి. ఆటంకపరిచే శక్తులన్నింటినీ కూడా దూరపరచు, లయపరచమని కూడా అడుగుతున్నాం. నీ వెలుగును అక్కడ ప్రకాశింపచేయండి. అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధనలో సహాయం చేయండి. సేవకుల్ని పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ మాటల ద్వారా మా తండ్రి అనేక మంది జీవితాలు మారడానికి ప్రభా నీ వారిని వాడుకోమని కూడా అడుగుతున్నాం. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటున్నాం. జరగబోయే కార్యక్రమంలో మీరు ఉండండి మా తండ్రి. ప్రార్థించే వారితో మీరు ఉండండి. నీ పరిశుద్ధాత్మతో నింపి ప్రార్థించే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. స్థుతి ఆరాధనలో మీరు ఉండండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. వాక్య ధ్యానంలో మా ప్రభా నీవే మీ యొక్క జీవపు మాటలు మాకు వినిపించండి తండ్రి. దాని ద్వారా మా జీవితాలు మేము కట్టుకున్నట్లు సహాయం చేయండి. తండ్రి ఏ విధంగా మా జీవితాల్లో గరిబిలి చేయకోకుండా దాన్ని దూరపరచని దాన్ని అణచమని అడుగుతున్నాం మా ప్రభా. ఈ యొక్క ఆరాధన ప్రభా ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించండి ప్రభా. ఎలక్ట్రిసిటీని మైక్ సిస్టమ్ నీ స్వాధీనంలో ఉంచుకుంటండి. నీ చిత్త ప్రకారంగా నీ స్వాధీనంలో ఉంచుకుని ఈ కార్యం అంతా కూడా నీ మహిమంతగా జరిగించుకోమని ప్రారంభం నుండి చివరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ గంట ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 442వ కీర్తన జీవితాంతం వరకు సేవ చేయుట. జీవితాంతము వరకు నీకు సేవ సల్పునంటిని. జీవితాంతము వరకు నీకు సేవ సల్పునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నేర్చి నడుపుము రాక్షస. జీవితాంతము వరకు నీకు సేవ సల్పునంటిని. ఎన్ని ఆటంకములు ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములు ఎన్ని భయములు కలిగినా, అన్ని పావను నీవు నాకు
వేళలో నీవు చెంతని అనుభవం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నంటి పాప మార్గము దరికి పోవక పాపయాశల కోరగా పాప మార్గము ఎప్పుడు నేనే వెంబడింపగ కృపను సంగము రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతున్నంటినే. హల్లెలూయా. సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామండి. మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి సుమతి దేవాకర్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మనం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రము హల్లెలూయా. పరిశుద్ధురాన్ని నివాసి సర్వత్రయాన్ని సృష్టికర్త మీకు వందనాలు. ఉన్నవాడను అనువాడమైన దేవాన్ని పొందనాలు. ఆది అంతమునైన దేవాన్ని పొందనాలు. ఆల్ఫాయో ఓమేగా అయిన దేవాన్ని పొందనాలు. ఎల్లప్పుడూ దూతలతో ఎల్ల భక్తులతో కొనియాడబడుచున్న మా యొక్క దేవాన్ని కరుణాత్మకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. అయినా తండ్రి పునరుద్ధాన జరుగును ప్రభా. ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మొదటి దినమనమేమునైనా మీ పునరుద్ధాన దినమును మేము ఆచరించడానికి, మీ బలను సమీపించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే కోట్ల వందనాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. ఎంతో మందికి నేను భాగ్యములు మాకు ఇచ్చే ప్రభా మీకు వందనాలు. ఇదిగో నేను అక్కడికి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. బళ్ళను తీసుకున్నారు ప్రభా. బళ్ళ కార్యక్రమం అయిపోయిందని అనుకోకుండా ప్రభా. నా తండ్రి ఇదిగో నేను పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన ప్రవర్తన నాకు కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకొచ్చున్నాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పనులు వాడు నేను తండ్రి పాత పనులే, పాత బుద్ధులే, పాత ఆలోచనలే కలిగి ఉండకుండా ప్రభా. ఆయన ఈరోజు వాక్యం విన్నారు ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొచ్చున్నాను. బ్రతకల దేవా మీకు వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. మాకు మంచి ఆహారములను, మంచి వస్త్రములను, మంచి ఈవులను ఇచ్చి మీరు మమ్మల్ని పోషిస్తున్నారు ప్రభా. మీకు వందనాలు. ఇవి లేక అనేక మంది ఉన్నారు ప్రభా. ఆయన వారికి కూడా నైనా ప్రభా దొరకడానికి ప్రభా ప్రతి ఒక్కరి మనసును కూడా మార్చమని వెళుకొచ్చున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఈ విధము ఈ సమయంలో మేము ఈ విధముగా ఉన్నామంటే ఇది కేవలము మీ కృపే ప్రభా. ఆయన రష్యాలో నీ ప్రభా, నైనా తండ్రి కెనడాలో నీ ప్రభా మంచు ప్రభా, మంచు కురిచే, వర్షాలు కురిచే ప్రభా. వాళ్ళ మంచులో లోపల ఉంటున్నారు ప్రభా. ఏమి వండుకుంటున్నారు, ఏమి తింటున్నారు, చిన్నపిల్లలు ఎలా ఉంటున్నారు, వృద్ధులు ఎలా ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు ప్రభా. వాళ్ళని ఒక్కసారి కరుణించండి ప్రభా. ఆ మంచు నుంచి విడుదల దయచేయండి ప్రభా. వెచ్చతనం వాడికి దయచేయమని వేడుకొచ్చున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. అనేక దేశాల్లో అనేక విధములుగా బాధలు పడుతున్నారు ప్రభా. మీరైతే మమ్మల్ని మీరు ఎక్క చాటుని భద్రపరిచారు. మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. ఎన్నో రోగాల నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకుల నుంచి ప్రభా తప్పించి ప్రభా ఈ స్థితిలో ఉంచారు మీకు వందనాలు. అనేక మంది ప్రార్థనలు చేసినప్పుడు ప్రభా గృహాల గురించి, నాయన ప్రభా కుటుంబాల గురించి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్క కుటుంబాన్ని సరి చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. ఇంకా ప్రభా రాజ్య కుటుంబాలను ఈ సమాధానం, సంతోషం, రక్షణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు రక్షణ పొందే కృపను దయచేయండి ప్రభా. రాజానైనా తండ్రి నేను ఈ యొక్క ఆలయము ప్రభా నూతన ఆత్మలతో నిండిపోవాలి ప్రభా. రాజానైనా మేమందరము కూడా ఒక్కొక్క పత్రిక వల్లే మేము పనిచేసి ప్రభా మీ సన్నిధానమునకు నైనా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకొచ్చున్నాను.
దేవా మీకు వందనాలు. సంఘాలను బట్టి మీకు వందనాలు. సంఘానికి మీరు ఇస్తున్న వరాలను బట్టి మీకు వందనాలు ప్రభా. సంఘ కాపాడును బట్టి మీకు వందనాలు ప్రభా. నైనా తండ్రి మీ యొక్క నైనా తండ్రి నేను జ్ఞానమునిచ్చి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. విశ్వకరంగా మీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. నైనా ప్రభా ఉన్న వాక్యము ప్రభా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ వాక్యానుసారముగా జీవించే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి ప్రభా. నైనా తండ్రి ఇదిగో ప్రభా మన నామకార్థంగా విని వెళ్ళిపోవడమే కాదు కానీ ప్రభా సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ప్రభా ఒక్కరు కూడా రక్షణ పొందట్లేదు. నేను వాక్యం చెప్పాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలని అప్పుడు కూడా ప్రభా నైనా తండ్రి నేను భారము కలిగి ప్రార్థన చేయట్లేదు ప్రభా. ఆయన ప్రతి ఒక్కరిని కదిలించండి ప్రభా. ఒక్కొక్కరికి భారం దయచేయండి ప్రభా. ఆయన కుటుంబాన్ని రక్షించుకునే భారమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. నాయన ప్రభా ఇదిగో నైనా ఈ చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో కూడా మీరు కృప చూపించండి ప్రభా. వృద్ధిని మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అంచెలంచెలుగా మీరు కడుతున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఏ సమయానికి ఏది చేయాలో మీకు తెలిసిన ప్రభా. నాయన ఇంకను ప్రభా నైనా చేయవలసిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు కృప చూపించమని ఆర్థిక సహాయాన్ని దయచేయమని అలాగే ప్రభా నైనా పనిచేస్తున్న వర్కర్స్లో మీకు మీ కృప కాపుదల ఉంచండి. సమాధానం దయచేయండి. నమ్మకం దయచేయండి ప్రభా. నీతి నిజాయితీగా చేసే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఏ సమయానికి నాయన మీరు నేను ముగించాలనుకుంటున్నారో ప్రభా అంతవరకు మీ కాపుదల కృపగాను దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. సంఘంలో వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వాళ్ళకున్న బలహీనతలను చేసినాములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. అనేక రోగములతో ప్రభా నైనా కళ్ళనొప్పులు నైనా కీళ్ళ నొప్పులు నైనా థైరాయిడ్ ప్రభా నైనా షుగరు నైనా ప్రభా బీపీతో అనేక మంది బాధపడుతున్నారు ప్రభా. నైనా స్వస్థపరిచే ఎక్కువని నేనే సర్వించిన దేవుడు ప్రభా. మీరు ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీరే స్వస్థపరిచి దేవుడని ప్రతి ఒక్కరు నమ్మేటట్లు కృప చూపించమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీ తొందరలు సంధిస్తులు విడవని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఆరోగ్య బాగా శక్తిని దయచేయండి. చిన్నప్పటి నుంచి మీ మార్గంలో నడవడానికి కృప చూపించండి ప్రభా. వాక్యానుసారంగా జీవించడానికి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. యవనస్తులు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆయన తండ్రి యవనస్తులు తప్పక తొట్టిల్లుదన్న వాక్యము ఆయన ప్రతి ఒక్కరికి తెలుసు ప్రభా. బైబిల్లో తప్పక తొట్టిల్లునని ఉన్నది అని అంటున్నారు కదా ప్రభా. దాని తర్వాత వాక్యం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ప్రభా. నీ వాక్యమును బట్టి దాన్ని సరికరబడిరా ఆ విధంగా నేను సరి చేసుకునే కృపణ బిడ్డలకి దయచేయమని వేడుకుంటున్నాను. తల్లిదండ్రులకు లోబడే స్వభావాన్ని దయచేయండి ప్రభా. మీ జ్ఞానముతో నింపండి ప్రభా. ఆయన మీ జ్ఞానం లేకపోతే అడగమన్నారు ప్రభా. జ్ఞానం మీ దగ్గర జ్ఞానమై ఉన్నారు ప్రభా. ఆయన జ్ఞానమని దయచేయండి ప్రభా. ఆయన వాళ్ళ చదువుల్లో ఉద్యోగాల్లోనైనా ఆయన ఏ విషయంలో వాళ్ళనైనా ప్రభా ముందుకు నడవాలా ముందుకు సాగాలనుకుంటున్నాడు ప్రభా. వాటన్నిటిలో బిడ్డలే నడిపించమని వేడుకుంటున్నాను. దేవా మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. అలాగే స్త్రీ సమాధానం కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. స్త్రీలకి ప్రార్థన భారములు దయచేయండి ప్రభా. అనేక స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రార్థన వల్ల జరుగుతున్నాయి ప్రభా. నైనా తండ్రి అది నమ్మి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మీ దగ్గర మోకరించి ప్రభా వారి పాపములను ఒప్పుకొని ప్రభా నైనా మీకు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుందనే సత్యాన్ని వీళ్ళందరూ తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఇంకా నో ప్రభా నైనా మా యొక్క నడపడిలోనైనా ప్రభా నైనా మీకు ఆయుష్కరంగా ఉన్నట్లయితే ఇస్తున్నాములో క్షమించండి ప్రభా. ఆయన వండలుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ సంఘంలో సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను ఒకరినొకరు నమ్మకంగా ఆయన ప్రేమించుకునే మనుషులు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు ప్రభా. నేనే ఎందుకు చేయాలి, నాకేం పని, నాకేంటి అనే మాట లేకుండా నేను నానే గర్వం లేకుండా ప్రభా ప్రతి ఒక్కరునైనా ప్రభా నైనా లోబడినైనా ఒకరినొకరు ప్రేమించుకొని ప్రభా ఉండేటట్లు కృప చూపించండి. బద్ధకం నీరసం సోమర్థం నిద్రమతులు వేసి నామలో కాల్చండి ప్రభా. మీలో చురుకుతనము దయచేయండి ప్రభా. చురుకుగా ఉండే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. అలాగే ఇంటి యజమానులకి మీరు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని ఎలాగనైనా సంరక్షించుకోవాలో మీరు కృప చూపించండి. వారు రాకపోకలేదు చూడండి, వారి ఉద్యోగాల్లో మీరు చూడండి, వారి చేతి పని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు ప్రభా. మాత్రం ఏమి లేకుండా అన్ని మాకు ఇచ్చి మీరు పోషిస్తున్నారు ప్రభా. నేను మీకు మేము కృతజ్ఞతగా జీవించలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు ఇచ్చే ప్రభా మీకు వందనాలనే మాట మేము చెప్పలేకపోతున్నాం ప్రభా. ఆయన మమ్మల్ని క్షమించండి. మీరు ఇచ్చినవన్నీ మేము పొందుకుంటున్నాం ప్రభా.
రాజా ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత మనసును దయచేయండి. దావీదు ప్రతి ఒక్కటి ఎక్కడ మర్చిపోతానో నా ప్రాణమా ఎక్కువ సన్నతించి వరకడే మనిషికరంగా అని నాయన ప్రభా దావీదు కిరీటంలో వ్రాయబడింది ప్రభా. నాయన తండ్రి ఇదిగో వాక్యాలన్నీ మాకు తెలుసు, అన్ని వింటున్నాం, అన్ని చదువుతున్నాం ప్రభా. దానిలో ఉన్నటువంటి నాయన మర్మములను మేము గ్రహించుకునే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన ఒక్కొక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి, రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి ప్రభా. అటువంటి ఆశను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా ఆ విషయంలో ప్రార్థన చేయమని, అది ప్రార్థన వల్లనే దొరుకుతుందని మీరు సెలవిచ్చారు ప్రభా. ప్రార్థన చెయ్యకే మాకు దొరకట్లేదేమో ప్రభా. ప్రజానైనా తండ్రి ప్రతి ఒక్కరికి అటువంటి మనసులన్నీ దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని కట్టండి ప్రభా. తల్లిదండ్రులు అయినా తండ్రి సమాధానం దయచేయండి, బిడ్డలకి సమాధానం దయచేయండి, కుటుంబ సభ్యులందరికీ సమాధానం దయచేయండి, ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి ప్రభా. ఆయన ఆ విధంగా ఒక్కొక్క గృహము ఉంటే ప్రభా, ఆయన తండ్రి చిన్న పరలోకం వల్లే ఉంటుంది ప్రభా. ప్రతి గృహము ప్రభా మీరెంతో సంతోషిస్తారు ప్రభా. అటువంటి కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. నేను దారి తిరిగిపోకుండా ప్రభా మీ త్రోవల్లో నడిచే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క పనిలో మీ దగ్గర తీర్పు ఉన్నది ప్రభా. ఆ తీర్పులో మేము నరకంలోకి వెళ్ళకుండా పరలోక రాజ్యంలో ఉండే కృపను మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఇంతవరకు మీరు కాచి కాపాడారు, మీకు వందనాలు ప్రభా. దేశాన్ని దేశ నాయకుల్ని కాపాడండి ప్రభా. నాయన వారిలో ఉన్నటువంటి దురుద్దేశము, స్వార్థము, లంచగొట్టితనం వేసినాములో కాల్చండి ప్రభా. నాయన తండ్రి దేశం కొరకు మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగి ఉండేటట్లు ప్రభా. మీ నామానికి ఎటువంటి ఆటంకము రాకుండా నాయన తండ్రి పరిపాలించే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన సస్యశ్యామలకు దయచేయండి, పంటలు బాగా పండేటట్లు చేయండి. వరదలు, వర్షాలు, భూకంపాలు, సునామీలు నాయన వీటన్నిటి నుంచి వేసినాములో విడుదల దయచేయండి. పంచిపోతారు మీ స్వాధీనంలో ఉంటాయి ప్రభా. నాయన మీ మాట వింటాయి ప్రభా. నాయన తండ్రి ఆ విధంగా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొచ్చాను. సముద్రానికి ఒక హద్దును మీరు నియమించారు ప్రభా. అది దాటి బయటికి రావట్లేదు ప్రభా. అది వస్తే మేమందరం వెళ్ళిపోతాం ప్రభా. ఆయన ఆ హద్దుల ప్రకారంగా సముద్రం ఉంటుంది ప్రభా. కానీ మానవులైన మేము మీ చేతులతో మమ్మల్ని నిర్మించుకున్నప్పుడు ప్రభా మీకు నేను మేము లోపడకుండా చూపిస్తున్నాము ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా జీవితాలు ఏంటో, మేము చనిపోతే మేము ఎక్కడికి వెళ్తాము ప్రతిదీ కూడా మేము తెలుసుకొని నైనా జీవించడానికి చూపించండి. వాక్యాన్ని వినిపి చేస్తున్నారు ప్రభా. మీకు కొందరు భక్తుల ద్వారా మాట్లాడుతున్నారు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నారు ప్రభా. అన్ని వింటున్నాం ప్రభా. మేము దాని ప్రకారంగా జీవించలేకపోతున్నాం ప్రభా. మిమ్మల్ని క్షమించి ప్రభా. అటువంటి మనసులు మా హృదయాలు తెరవండి ప్రభా. నైనా తండ్రి దేవత మా కళ్ళకు నైనా గుడ్డితనం కలుగు చేస్తుంది ప్రభా. నైనా తండ్రి నైనా ప్రభా వాటి నుంచి మమ్మల్ని తప్పించండి. మా కళ్ళని తెరవండి ప్రభా. మిమ్మల్ని చూసే కళ్ళు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మీకు వందనాలు. ఉదరమంతా జరగవలసిన కార్యక్రమం అంతటా మీరు నిర్వహించండి. స్తుతి ఆరాధనలో మీరు మీ పరిశుద్ధ దేవతలతో కిందికి దిగి వచ్చి ప్రభా మీరు మాత్రమే స్తుతి ఆరాధన చేయమని, ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని, మీరే ఘనత మహిమ పొందుకోమని నా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున పేరిట బ్రతిమలాడాలని వేడుకొంచున్నాను కనుకండి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకోమంటే పుచ్చితల్లి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పుచ్చితల్లి ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని మనం ఎంపిక చేస్తాం. ఎస్ సువార్త అనే తర్వాత ఎస్ గ్రేట్ జాయిస్. కాలములు సమయంలో దేవుడు తన స్వాధీనంలో తెచ్చుకొని ఉన్నాడు. అపోస్తల కార్యములు 1:7. జాయిస్. And Jesus said to them that times and occasions are set by my Father
Father's own authority, and it is not for you to know when they will be. Acts 1st chapter 7th verse. థ్యాంక్ యూ. సమయంలో కానుకల్ని సమర్పించి విశ్వాస ప్రమాణాలు చెప్పుకుందామండి. మన మధ్య నుండి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరం కూడా లేచి నిలబడదాం, విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం. సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. సత్య సువార్త పాఠ పుస్తకంలో నుంచి 105వ పాట యెహోవా నాకు వెలిగిన పాట ప్రాక్టీస్ చేసిన వారు దయచేసి ముందుకు రండి. మైకులు తీసుకుని పాటను పాడవలసిందిగా కోరుతున్నాం. సత్య సువార్త సహవాస పాఠ పుస్తకం నుంచి 105వ పాట యెహోవా నాకు వెలుగాలి, యెహోవా నాకు రక్షణ అనే పాటను పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. పాట పాడుతూ కానుకలు సమర్పించుకున్నాం. Thank you.
సమయంలో కానుకల గురించి ప్రార్థించే ముందు మన దశంభాగాల కానుకలు మన సంఘానికి వచ్చి ఉన్నారు. వారి నిమిత్తం మనము ప్రార్థన చేస్తాం. టి సునీల్ గారు తన దశంభాగాన్ని 35,000 రూపాయలు పంపించున్నారు సంఘాన్ని ప్రేమించి. అలాగే బి మేరీ సుజాత గారు 24,000 తన దశంభాగాన్ని సంఘానికి పంపించి ఉన్నారు. అలాగే సునీల్ యొక్క తండ్రి డి వరప్రసాద్ గారు 3,500 రూపాయలు దశభాగంగా చెల్లించి ఉన్నారండి. అలాగే సునీల్ గారి యొక్క అక్క సుష్మా గారు 2,000 రూపాయలు కానుకగా పంపించున్నారు. ఇది సుష్మా కదండి, యంగర్ సిస్టర్, చిన్నక్క. సునీల్ గారి యొక్క చిన్నక్క 2,000 రూపాయలు దశభాగం మా యొక్క కానుకగా సంఘానికి పంపించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలని బాగా దీవించి ఆశీర్వదించిన గాక. కానుకల నిమిత్తమై మనం ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన ఉన్నటువంటి మంగమ్మ గారు ముందుకు వచ్చి కానుకల నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. చెల్లించబడిన దశంభాగాలు అలాగే ఇచ్చినటువంటి కానుకల నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుందాం. కానుక నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా అది మైకట్ చేయమా. నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని తరుణాన్ని మాకు మా బ్రతుకులకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేకులకు లేని భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి, స్తోత్రాలు. ఈ దినాన్ని ఎలా జీవిస్తున్నామంటే చాలా నీ ఉచితమైన కృపవైన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మా తండ్రి మమ్మల్ని మా సంఘాన్ని మా సంఘ కాపర్లు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు నాయన. అలాగే ప్రభా కానుకలు నిమిత్తం నా తండ్రిని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా ఇచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించిన నా తండ్రి సునీల్ని నా తండ్రి వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్ అయిన ప్రభా. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి, సంతానం ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా నేను ఇచ్చిన కానుకలు దీవించి ఆశీర్వదించిన తండ్రి 60 ఇంతలుగా 100 ఇంతలుగా 1000 ఇంతలుగా ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి హస్తాన్ని దీవించండి, ప్రతి గృహాన్ని దీవించి ఆశీర్వదించండి, ప్రతి కాలుకుని కూడా దీవించి ఆశీర్వదించినాను. అయ్యా యేసయ్యా నీకు వందనాలు. నీ మందిరం కొరకు నా తండ్రి నా తండ్రి నాయన అయ్యి వాడబడి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానన్న. ప్రతి హస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన. అయ్యా నా తను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన ప్రతి చెయ్యిని కూడా నాయన, ప్రతి హస్తాన్ని కూడా ప్రభా నా తండ్రి ప్రతి గృహాన్ని కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి నాయన. ధారాళంగా నీ సన్నిధికి ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. ప్రతి హృదయాన్ని కూడా తట్టండి ప్రభా నాయన. నా తండ్రి నాయన అతి ఉన్నతమైన స్థానంలో నా తండ్రి మేము ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మమ్మల్ని జీవించి ఆశీర్వదించమని అడుగుతాం. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన స్తుతించి ప్రార్థించి బదులాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రత్యేకమైనటువంటి చిన్న సాక్ష్యం ఉందండి. పిల్లల ముందుకు వచ్చి ఆ సాక్ష్యాన్ని తెలియజేస్తారు. తర్వాత యూత్ పిల్లలకి పెట్టినటువంటి పోయిన వారంలో పెట్టినటువంటి ఎగ్జామ్ దాని కిట్లు కూడా ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవుడి నామానికి వందాలండి. కుడి వచ్చిన అందరికీ వందాలు, పాస్టర్ గారు కూడా వందాలు. మరి నేను అడిగిన వెంటనే మరి సమయం లేకపోయినప్పటికీ అంకుల్ మరి నా మాట ప్రకారంగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి సాక్ష్యం ఏంటంటే రాత్రి అరౌండ్ 10 o'clock అయిపోయింది. మేము అందరం డిన్నర్ చేసేసి
మమ్మీ రూమ్లోనే నేను ప్రిన్సీ మమ్మీ అలాగా వీడియో కాల్ సుజిత మాట్లాడుతూ అలా పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ సండే కదా త్వరగా కానీ నైటే కొంచెం హెడ్ బాత్ చేయించాము. అయితే ఫ్రంట్కి క్లిప్స్ హెయిర్ రాకూడదని జస్ట్ 2 క్లిప్స్ ఇలా పైన పెట్టాను. అసలు తీయలేదు, నోట్లో పెట్టలేదు, పడుకుంది కదా గుచ్చుకుంటుందని జస్ట్ దాన్ని ఇలా తీసిందంతే క్లిప్. మరి అది ఎలా వెళ్ళి పడిపోయిందో తెలియదు, నోట్లో పడిపోయి ఇక్కడ గొంతుకు వరకు వచ్చిందండి. అయితే మేము ఫోన్ మాట్లాడి ఒకసారి సడన్గా చూస్తే కాల్ చేతి కొట్టుకొని ఊపిరి తీర్చుకోలేకపోతుంది, అనేస్తుంది. అయితే మమ్మీ వెంటనే వదలలేదు, పట్టుకొని మరి వేణి ఎంతవరకు వెళ్తుంది అంతవరకు లోపలికి పెట్టి లాగితే ఫస్ట్ చేయి దొరికింది, మళ్ళీ కిందకి జారిపోయింది. అలా కింద వరకు కూడా వెళ్ళిపోయింది. ఒక్కసారి పైకి లాగానే ఆ బ్లడ్తో క్లిప్ అనేది బయటకు వచ్చిందండి. మరి దేవుడు ఎంతగానో మన కుమార్తెని కాపాడాడు. మరి ఆ టైంలో మమ్మీ అది ఒక చిన్నది వదిలేసిన మరి అది కిందకి వెళ్ళి ఆ రాత్రికాల సమయంలో డాడీ లేరు, నేను మరి వాళ్ళ డాడీ మమ్మీ ఉన్నాము. మరి మీ ఇద్దరం ఏం చేయలేకపోయి మమ్మీ అప్పటికి ఏమైందో మరి మీ రూమ్లో ఉన్నాం, వాళ్ళ డాడీ రూమ్లో ఉన్నారు. నోట్లో పెట్టుకుందేమో అని వదిలేండి హత్య అని అంటున్నారు, కానీ తెలియలేదు గొంతుకు వరకు వెళ్ళిపోయిందని. మరి ఎంతో పెద్ద అపాయం. మరి మేము ముగ్గురం వెంటనే కుమార్తెను పట్టుకొని అక్కడే మోకరించి ప్రార్థించామండి. మరి మా కన్నీటిని తుడిచి మేము బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు ఇచ్చిన బహుమానం. మరి ఉదయకాల సమయంలో మేము రాత్రి ప్రార్థన చేసుకుని ఉదయకాల సమయంలో కూడా మేము ప్రార్థన చేసుకొని మరి బయటకు వచ్చినప్పుడు మేము తెల్లవారి ప్రార్థన వాక్యం పెట్టుకుంటాం. అయితే దేవుడు యెషయా 49:25 అండి, నీతో యుద్ధం చేయవద్దని నేను యుద్ధం చేసేదను, నీ బిడ్డలు నేను కాపాడేదను, నేను రక్షించేవాడు నేనే అని వాగ్దానం దేవుడు నాతో మాట్లాడాడు. మరి నేను 26 స్టార్ట్ అయిన నుంచి దేవుని పరిచయంలో వాడబడుతున్నప్పుడు ఫస్ట్ వారం నుంచి కూడా సాతాను నన్ను అనేక విధాలుగా శోధించుకుంటూ వస్తున్నాడు. చివరికి ఈ ఫస్ట్ నెల చివరి రోజున నా బిడ్డ మీద మరి సాతాను గట్టి దాడి చేసినప్పటికీ మరి ఈ బిడ్డకి ఏమాత్రం కూడా చిన్న అపాయం కూడా రాకుండా మరి అది లోపల చిన్నది గీసుకుంటున్నట్టుందా క్లిప్ది, మరి బ్లడ్ అయితే బయటకు వచ్చింది. మేము రాత్రి ఒకటే ప్రార్థన చేసాం, రాత్రి సరిగ్గా పడుకోలేదు, ఆ నొప్పి వచ్చేసేది, మెలుగు వచ్చేది. అయితే ఉదయం లేచేసరికి అది మర్చిపోయి మరి చక్కగా ఆడుకోవాలని అనుకున్నామండి. అలాగే లేచి అలాగే ఆడుకుంది. కాకపోతే అది వచ్చింది కళ అనుకుంటుంది, నేను క్లిప్ మింగిస్తాను అనేది కళ వచ్చిందని చెప్తుంది. మరి అంతలాగా దేవుడు కుమార్తెను ముట్టి స్వస్థపరిచాను. ఏమి తినలేకపోతుంది. మరి మీ అనుదిన ప్రార్థనలో మరి నా కుమార్తె కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. మేము లాస్ట్ వీక్ అవినాష్ సిల్కి క్విజ్ పెట్టినప్పుడు మరి అందరూ పార్టిసిపేట్ చేశారు చెప్పిన బట్టే. మరి రూతు గ్రంథం మీద మేము పెట్టామండి. మరి అందరూ చక్కగా బిడ్డలందరూ చదివారు, సండే స్కూల్ బిడ్డలు అవినాష్ సిల్ కూడా. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనుదినము కూడా ప్రతి వారం కూడా మీరు చర్చికి రావాలని ప్రోత్సహిస్తూ మరి క్విజ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఏదో ఆ రోజే కాదు, ప్రతిరోజు కూడా మీరు బైబిల్ చదవాలి అనే ఉద్దేశంతోనే నేను క్విజ్ పెట్టడం జరిగింది. మరి ఫస్ట్ అందులోని రమ్య వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ రమ్య. సెకండ్ ప్రైజ్ మౌలి. సండే స్కూల్లో ఫస్ట్ జాయ్సీ. అంటే ఎన్నో మార్క్స్ డిఫరెన్స్ కాదండి, 2 ఉన్నాయి అందుకనే. చూడాలి దీవెనా రండి త్వరగా. అలా చూడమ్మా. సునంద. అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ మరి దేవుని ఆరాధిద్దాం. అయితే మీరందరూ లేచి నిలబడి దేవుని ఆరాధించండి.
ఆరాధన
కృపయే మాకు చాలు నాయన. ఆస్తులున్న అంతస్తులున్న ప్రభా, ఎవరు విడిచినా ఎవరు విడిపోయినా ప్రభా, ఇగో తండ్రి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా దేవా, నీ ఉంటే మాకు చాలు ప్రభా. యేసయ్యా యేసయ్యా అని చెల్లిస్తున్నాం ప్రభా. రాజానికి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధ ప్రేమ మా ప్రభు నేను హృదయపూర్వక సన్నిధిలో తండ్రి మమ్మల్ని తండ్రి మీ ఆరాధన చేసే భాగ్యం దయచేసి వేసేటువంటి స్తోత్రం ఆరాధన ద్వారా నాయన మీరు మా మధ్య ఉన్నారని మా శుద్ధులకు ఆశ్చర్యుడే ఉన్నారని నమ్ముచున్నాం మా ప్రభు. ఈ ఆరాధన తూపం ద్వారా తండ్రి తండ్రి మా హృదయాలు మెత్తపరిచినైనా వాక్యం సిద్ధం చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ స్థుతులకు పాత్ర స్తోత్రాలు కూడా తండ్రి మిమ్మల్ని ఆరాధించడం ఎంతో భాగ్యం మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తెలిసి తండ్రి ఎవరైనా వేటకాని ఊరిలోంచి మమ్మల్ని రక్షించి ఉన్నారు మా ప్రభావ. అనేకమైన శ్రమలు బాధ నుంచి మమ్మల్ని విడిపించి ఉన్నారు మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు ఆయన మీ మాట చాలా చెప్పండి, మీ మాట సెలవిస్తే తండ్రి తండ్రి మాకు ప్రతి అవసరం తీరుతుంది మా ప్రభావ తండ్రి. అటు రీతిగా మమ్మల్ని ఆరాధించుకున్న భాగ్యం మాకు దయచేసి వేసే మీకు వందనాలు. ఈ ఆరాధన తండ్రి ఇవనైనా దేవేంద్రులతో నిత్యం పరిహారపడుతున్నదంటే మీకు సమర్పిస్తున్నాం మా ప్రభావ తండ్రి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్న మా ప్రభావ ఆరాధించిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని సహాయించి ఆశ్రయించిన యేసు నామములో అడిగి పెడుతున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో వాక్య ధ్యానానికి మనం వెళ్దాం.